హరీష్ రావుది వాళ్ళిద్దరు నువ్వు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నాది నేను పెట్టిన ప్రెస్ మీట్ దీనికి నువ్వు ఎట్లా చెప్తావు? నేను మంత్రిని ఇలా నీ ఏదో పేపర్ చూసినా కేసీఆర్ పక్కకున్న ఫోటో వేసిండు అది ఒక పేపర్ చూసినా నేను అంటే ఈటల గారు కనపడాలి ఇప్పుడు ఇలా ఇలా కనపడాలి కాదు అని నేను 7 సంవత్సరాలు లేనని అంటే నువ్వు నేను అంగీకరిస్తానేనా? 7 సంవత్సరాల కాలం పాటు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా నీకేనా అనుమానం ఉందా? మీరు ఎప్పుడు కూర్చున్నా నా చైర్ ఎక్కడ ఉండే కేసీఆర్ పక్కనే ఉండే కదా. అయినా మీకు ఉండాలి అలా నేను పార్టీ ఫ్లోర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఫ్లోర్ లీడర్ నేనే. ఫ్లోర్ లీడర్ అంటే నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను ఆర్థిక మంత్రిని, నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను సీనియర్ నాయకుడినే, టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకునే కదా. పక్క కూర్చోనా నేను? ఇట్లా రాస్తాను. ఇంత విచిత్రంగా ఉందంటే నేను చూసినా అది ఎప్పుడుదో ఫోటో తీసుకొచ్చి కేసీఆర్ పక్క పొంటి అది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండో ఏ సమస్య మీద ప్రెస్ మీట్ పెట్టిండో కానీ ఇప్పుడు ఏం చెప్పాల్సుకుంటే ఇగో ఈ బనకచెర్ల ఇష్యూ మీద ఇగో మాట్లాడినప్పుడు ఈటల రాజేందర్ గారు పక్కకుండా ఫోటో పెట్టాలి, నువ్వు నన్ను బదనాలు చేయాలి నువ్వు. కానీ గుర్తుపెట్టుకో, ఈటల రాజేందర్ అంటాడు బనకచెర్ల మీద మాట్లాడు. నీకు తెలియదు చాలామందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు పొక్క కొట్టి 850 మీటర్ల పై చిలుకుంటేనే నీళ్ళు ఉంటేనే తీసుకుపోవాలని నిబంధనని 834 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కుశకులు ఉన్నప్పుడు 44,000 కుశకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కుశకులు కాలువకు అది అప్పటికే వందరు కాలువ దానికి లైనింగ్ చేసి దాని వెలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కుశకులు నీళ్ళు తీసుకుపోతున్నావు, దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకుడు నేనే. ఆ రోజు నేను అసెంబ్లీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డలా కొట్లాడిన నేను, రాజశేఖర్ ఎదుర్కొన్నది నేను, జెండాకెక్కింది నేను. నువ్వు ఇలా ఫోటో వేసి ఈటల గారి ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటల గారి ఫోటో ఎట్లున్నాయో ఈటల గారి ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషయ్య గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఎగిరేసిన బావుట ఉంటుంది. బయట పెడితే ఆ గుర్తుపెట్టి రేపు అది కూడా పెడితే ఇక్కడ మాట్లాడుతాను చిన్న చిన్న మాట్లాడుతాను.